మొత్తానికి ఈరోజు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలో లేఖలో భాగంగా తనేందంటే నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆ యొక్క లెటర్‌లో తనేందంటే ఆ విధంగా రాయడం జరిగింది. కానీ నిజానికి తను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి వ్యక్తి అయితే ఇంత గొడవంతా అసలు ఉండనే ఉండకపోవు. ఈ జంతర్ మంతర్ లొల్లే ఉండకపోవు. ఈ సీజేపీ లొల్లే ఉండకపోవు. కాకపోతే నైతిక బాధ్యత కాకుండా ఒక దేశ యువత చేసినటువంటి యొక్క ప్రొటెస్ట్‌లో భాగంగా కేంద్రం తల వంచి రాజీనామా చేసిన అనే విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అదే నిజం. దాంతో పాటు రాజీనామా చేసినటువంటి ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారి ప్లేస్‌లో ప్రహ్లాద్ జోషి అనేటువంటి ఇంకో మంత్రి కూడా నియమించడం జరిగింది. సో ఇంతటితో నీకు గొడవ అయిందా అని చెప్పేసి అంటే పోలేదు. దాంతో పాటు సీజేపీ పార్టీకి మరికొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏందంటే ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు చనిపోయారో, చనిపోయిన విద్యార్థుల ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం కట్టేయాలా. సెకండ్ థింగ్ ఏందంటే ఎవరైతే ఈ యొక్క ప్రొటెస్ట్‌లో భాగంగా అనేక రకాల కేసులు పెట్టడం జరిగింది విద్యార్థుల మీద, ఆ కేసులను కూడా తీసేయాలా. సో దానికి కూడా గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. దాంతో పాటు ఏందంటే ఎవరైతే ఈ యొక్క లాఠీ చార్జ్ చేసారో ఆ ఆఫీసర్‌లను కూడా తొలగించాలంట. సో అది తొలగిస్తారా లేదా అనే విషయం సెకండరీ. ఎందుకంటే ఓన్లీ అందులో విద్యార్థులు మాత్రమే లేరు. అది అందరికి కూడా తెలుసు. దేశ విద్రోహ శక్తులున్నాయి. దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పేసి వేరే దేశం నుంచి వచ్చి కూడా ఈ ప్రొటెస్ట్‌లో భాగంగా పాల్గొన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. దీని వెనక అనేక రాజకీయ కుట్రలు నడుస్తా ఉన్న ఆ విషయాలన్నీ కూడా తెలుసు. వాటన్నిటిని విశ్లేషణ చేసిన తర్వాతకి ఎవరైతే ఈ యొక్క ప్రొటెస్ట్‌లో భాగంగా ప్రొటెస్ట్ పేరుతోని విద్యార్థులతో కలిసి ఒక అల్లర్లు చేసిరో వాళ్ళందరిని కూడా గుర్తుపట్టి ప్రతి ఒక్కరు కూడా పనిష్మెంట్ ఏస్తా అని చెప్పేసి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు చెప్పకనే చెప్తున్న తీరు మనకు కనిపిస్తా ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. అయితే ఈ యొక్క రాజీనామా వల్ల మోదీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ప్లస్సా? మైనసా? అని మనం చూసినట్లయితే 100% యొక్క రాజీనామా వల్ల మోదీ ప్రభుత్వానికి ప్లస్సే. మనం ఏ విధంగా మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఏందంటే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రెజెంట్ కామ్ అయిపోయింది. సో ఎంటైర్ నేషన్ మొత్తం మీద కూడా ఏందంటే సీజేపీ పార్టీ నెక్స్ట్ ప్రొటెస్ట్‌లు ఇక్కడ కూడా ఉండవు. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే దీనివల్ల విద్యార్థుల యొక్క అల్లర్లు తగ్గిపోయినాయి. క్యాబినెట్ మీటింగ్స్ ఆయాసీగా నడుస్తా ఉంటాయి. క్యాబినెట్ మీటింగ్స్‌లో కూడా మోదీ గారు చాలా గర్వంగా చెప్తారు నెక్స్ట్ ఈ పాయింట్. ఏ విధంగా? తప్పు చేసిన వ్యక్తి మా పార్టీ వ్యక్తి అయినా, మా మంత్రి అయినా కూడా కంపల్సరీ రాజీనామా చేయాల్సిందే. నైతిక బాధ్యత తీసుకోవాల్సిందని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పేసారు. దానివల్ల అపోజిషన్ పార్టీ వాళ్ళకి వేరే క్వెషన్ చేయనీకి అవకాశం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే నెక్స్ట్ అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మోదీ గారి యొక్క గేమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మోదీ లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ వరల్డ్‌లోనే స్ట్రాంగ్ లీడర్ తను. పక్క దేశాలకైతే సెల్ఫీల కోసం చెప్పేసి కొందరు ప్రధానులు అయితే ఎగబడతా ఉంటారు. సో అంత స్ట్రాంగ్ పర్సన్, అంత పొలిటికల్ నాలెడ్జ్, అంత పొలిటికల్ గేమ్‌లో ఆరితేరినటువంటి ఒక వ్యక్తిని సీజేపీ పార్టీ ఈరోజు మెడలు వంచిందని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఏ దేశమైనా కావచ్చు, ఆ దేశ యువత ముందుకొస్తే అది సెంట్రల్ అయినా, స్టేట్ అయినా ఖచ్చితంగా మెడలు వంచాల్సిందే తప్పదు. అయితే ఓన్లీ యొక్క స్టూడెంట్స్ మాత్రమే కాకుండా దీని వెనకాల అనేక రాజకీయ కోణాలున్నాయి. అనేక దేశ విద్రోహ శక్తులున్నాయి. సో వాటన్నిటిని కూడా ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తా ఉంటారు. అది సెకండరీ. ఏ విధంగా మనం చూసినట్లయితే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి ప్రొటెస్ట్ అందరికీ తెలుసు కదా! రాహుల్ గాంధీ గారు ఏందంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఇంటి ముందు కూర్చొని ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఆల్రెడీ అభిజిత్ దీప్కే అనే యొక్క సీజేపీ పార్టీ ఏదైతే ఫౌండర్ ఉన్నారో ఆ అభిజిత్ దీప్కే ఏం చెప్పారు తను? స్టూడెంట్స్ యొక్క ప్రొటెస్ట్ అనేది జంతర్ మంతర్‌లో జరుగుతా ఉన్నది. నరేంద్ర మోదీ గారి యొక్క ఇంటి ముందు జరిగేటువంటి ప్రొటెస్ట్ మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటే రాహుల్ గాంధీ చేసిన ప్రొటెస్ట్‌కి మాకు సంబంధం లేదని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పేసారు. అయినా కూడా రాహుల్ గాంధీ గారు ఏదో ఒకటి పెద్ద స్టంట్ చేసిర్రు. వాడు ఆ సినిమా అయిపోయిందని చెప్పి ఏదో నేను విద్యార్థులకు సపోర్ట్ చేస్తా ఉన్నా అనే విధంగా ఒక క్రెడిట్ కోసం చెప్పి చేసిర్రు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనకి ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఏమంటూ ఉంటారని చెప్పేసి అంటే రాహుల్ గాంధీ గారు ఏవట్టే వాళ్ళు చేసేటువంటి ఒత్తిడి వలన ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిరంట. మస్తు నవ్వొస్తా ఉన్నది. ఈ మ్యాటర్ విన్నప్పుడైతే నాకు చాలా నవ్వొచ్చింది. ఏం చేసిండు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ గారు కొన్ని నెలల నుంచే దీని మీద కష్టపడి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చిర్రు. ఈ యొక్క మూవ్‌మెంట్ తీసుకురానికి చాలా కష్టపడ్డారంట. దాని వల్లనే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేసినట్టు లేకుంటే చేయకపోవంట. అందుకే సీజేపీ పార్టీ అనేక రకాల పార్టీలను, రాజకీయ పార్టీలను కలుపుకునే ముందు ఆలోచించడం అని చెప్పేసి చాలా మంది మేధావులు అందుకే చెప్పారు. అడవైన వాళ్ళందరిని తీసుకొచ్చి మీ గెస్ట్‌లా కూర్చోబెట్టుకుంటేనే మీ యొక్క ప్రొటెస్ట్ అనేది డిలే అయిపోయింది. ఈ లాఠీ చార్జ్‌కి కూడా రీజన్ అదే. నీట్ గురించి మాట్లాడండిరా బాబు అని చెప్పేసి అంటే నీట్ విషయం పక్క పెట్టేసి జై శ్రీరామ్ అని చెప్పి ఒకడంటాడు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగంగా అని చెప్పేసి ఒకడంటాడు. మీరు ఒకవేళ 6 షెడ్యూల్ లడఖ్‌లో లేకపోతే చైనా వాళ్ళకి మేము దొంగ మార్గాలు చూపిస్తామని చెప్పి ఒకడంటాడు. 4 ఓటర్ వెళ్ళినటువంటి ప్రకాష్ రాజ్ లాంటి ఈ దున్నపోతులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ యొక్క మ్యాటర్ డిలే అయింది. సో మొత్తానికైతే సీజేపీ పార్టీకి కంగ్రాచులేషన్స్. మీరు చేసినటువంటి ప్రొటెస్ట్ వల్ల ఈరోజు ఒక కేంద్రం తలదించాల్సి వచ్చింది. అది ఏ పార్టీ అయినా కావచ్చు ఖచ్చితంగా ఆ దేశ యువత తలుచుకుంటే ఖచ్చితంగా తలదించాల్సింది. అదే జరిగింది ఈరోజు. దాంట్లో పెద్ద కొత్త ఏం లేదు. అయితే ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. అటు ప్రతిపక్షం కావచ్చు, ఎవరైతే ప్రొటెస్ట్ పేరిట వచ్చి అనేక రకాల గొడవలు చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరికి కూడా ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. పోలీసు వాళ్ళు పెట్టిన ఒక స్పెట్స్‌లలో కూడా ఏందంటే కొన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయంట. ప్రతి ఒక్కటి కూడా డ్రోన్స్‌తోని వాళ్ళు కవరేజ్ చేశారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మనకేందంటే ఆల్మోస్ట్ అందరి ఫేసెస్ కూడా రికగ్నైజ్ చేశారు.
సో, దాంట్లో స్టూడెంట్స్ వరకు ఇంత గొడవ చేసినా ఏం కాదక్కడ. ఎవరైతే యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇస్తారో, ఎవరైతే భారత్ మాతాని కించపరిచే విధంగా మాట్లాడతారో, సో, ఇటువంటి వాళ్ళని గుర్తించి నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసా. పక్కన ఒక కార్ ఆగిపోయి ఉంటే, ఆ కార్‌లో ఒక ట్యాంక్ ఓపెన్ చేసి దాంట్లో అగ్గిపుల్లేస్తా ఉన్నారు. సో, ఇటువంటి వాళ్ళందరిని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి తగిన పనిష్మెంట్ పడతది. ఇంటింటికెళ్ళి బడితి పూజ చేసే ప్రోగ్రామ్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ పెట్టుకుంటది. సెంట్రల్ పార్టీ ఖచ్చితంగా పెట్టుకుంటదది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుండి. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే, సీజేపీ పార్టీ వాళ్ళకి గూడా ప్రెజెంటు భయం స్టార్ట్ అయితది. ఇన్ని రోజుల వరకు మనకేంది ప్రొటెస్ట్ నడుస్తా ఉందని చెప్పేసి బిజీగున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రొటెస్ట్ అయిపోయింది గదా! సో, నెక్స్ట్ మోదీజీ ప్లాన్ ఏంటి? అమిత్ షా ప్లాన్ ఏంటి? అని చెప్పేసి వెన్నులో వణుకు పుడతా ఉంటది. ఏం జేస్తారు? ఏం జేయనీకి ఏం లేదక్కడ. విద్యార్థులకి సపోర్ట్ జేసిర్రు. సో, దాంట్లో డెమోక్రసీ నిలబడని చెప్పేసి మీరే మాట్లాడిర్రు. కాకపోతే దీని వెనకాల ఉండి నడిపించింది ఎవరు? దీని వెనకాల ఉందెవరు? దేశ విద్రోహ శక్తులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫండింగ్ ఎట్లొచ్చింది? డౌట్స్ కొందరికున్నాయి గదా! అటువంటి డౌట్స్ కనుక నిజమైతే మాత్రం 100% సీజేపీ పార్టీ ఫౌండర్స్‌కి మాత్రం మంచి బడత పూజుంటది. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇటువంటి పేపర్ లీకేజ్ జరిగితే, ఈ యొక్క పేపర్ లీకేజ్‌లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క ఆఫీసర్ గూడా 10,00,00,000 జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా బిల్లు పాస్ చేసింది. సో, దీనివల్ల నెక్స్ట్ ఫ్యూచర్‌లో పేపర్ లీకేజ్ ఏమైనా జరిగితే చాలా కఠినమైనటువంటి శిక్షలుంటాయన్న విషయం మనకు అర్థమైతా ఉన్నది. సో, చూడాల్సింది నెక్స్ట్ మోదీ గారి ప్లాన్ ఏంటి? ఈ యొక్క రాజీనామా తర్వాతకి నెక్స్ట్ జరగబోతున్న క్యాబినెట్ మీటింగ్‌లో ఏం చర్చిస్తారు? సో, మొత్తానికి ఏ విధంగా చూసుకున్నా కూడా మోదీకి గావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి గావచ్చు ఎటువంటి నష్టం అనేది మాత్రం లేదు. 100% దీనివల్ల మళ్ళీ ప్లస్ పాయింటే తప్ప మైనస్ మాత్రం మనకిక్కడ కనిపియట్లేదు. అది మోదీ ప్లాన్ అంటే. నేను మోదీ గారికేం అభిమాని కాదు. మన దేశ ప్రధానికి అభిమాని నేను. ఎందుకంటే ఒకప్పుడు ఏదన్నా ఇంటర్నేషనల్ మీటింగ్‌కెళ్తే మన దేశ ప్రధాని ఎక్కడో లాస్ట్‌కి నిలబడేవాడు. కానీ ప్రెజెంటు నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధాని వస్తున్నారని చెప్పేసంటే, అప్పటి వరకు ఎవరు గూడా ఏం జేయకుండా ఎక్కడొస్తున్నాడా? ఎప్పుడొస్తున్నాడా? అని చెప్పేసి సెల్ఫీల కోసం ఎగబడేటువంటి రోజులొచ్చినాయి. ఆ విధంగా దేశం యొక్క ఐక్యతను గావచ్చు, దేశం యొక్క ఖ్యాతిని గావచ్చు పెంచినటువంటి వ్యక్తి మోదీ గారు. సో, 100% ఆ విషయంలో అందరూ గూడా మోదీ గారికి అభిమానులాగానే ఉంటారు.